వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో వల్లూరు గ్రామానికి చెందిన వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తుని మండలం వల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కుర్రా వెంకటరమణ ఆదరణలో వీరంతా తేటగుంట పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీలో చేరిన కార్యకర్తలను అభినందించారు. కుర్రా ప్రకాష్ రావు, సత్తిబాబు, నాగేశ్వరరావు, రమణ, మణయ్య, రాజా, కొత్తూరు సత్యనారాయణ, సత్తయ్య, మణిరావు, దొరబాబు, నారాయణరావు, రాజుబాబు, పామర్తి వెంకట్రావు, రేలంగి, జోగారావు, సత్యనారాయణ, గంగిశెట్టి రాము, చంటిబాబు, పెదకాపు సురేష్, తాతారావు, శివమణిరావు, ఒడిపల్లి కృష్ణ, మైలుపల్లి ఈశ్వర్రావు, పిరాది దుర్గా తదితరులు పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు చింతంనేడి అబ్బాయి, దాసరి ఈశ్వర్రావు, కొత్తూరి బుజ్జి, గరికిన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా చూసి మీరు ఇవాళ ఆ పార్టీని వీడి మా తెలుగుదేశం ప్రభుత్వంలో చేరడం చాలా ఆనందకరం. మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల కోసం కష్టపడే ప్రభుత్వం. మీరందరూ కూడా మా పార్టీలో వచ్చి మా అందరితోటి కలిసి మెలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి వెల్కమ్. అందరూ కూడా కలిసి పని చేసుకోండి. మీకు ఎంత కష్టపడితే మీకు అంత మంచి పేరు వస్తుంది. సెల్ఫ్ ఎజెండాలు ఎవరూ పెట్టుకోవద్దు. ప్రజల కోసం కష్టపడండి. ఆటోమేటిక్ గా మేమే మిమ్మల్ని గౌరవిస్తాము. మీరు ఊహించని కూడా ఊహించరు. అలా విధంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ప్రజల కోసం మీరు ఎప్పుడు నిరంతరం కష్టపడతా ఉండండి. థ్యాంక్ యూ. మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వల్లూరు గ్రామానికి కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చూసి మన ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో మనం యనమల దివ్య గారి సమక్షంలో పార్టీలో చేరాలి. తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా వెన్నుదన్నుగా నిలబడాలి. ఎమ్మెల్యే గారికి మనందరం కూడా సహకరించి ఇంకా రానున్న కాలంలో ఇక్కడ 4-5 టర్ములు గెలిపించుకుని ఈ మంచి ప్రభుత్వాన్ని, మంచి ఎమ్మెల్యే గారిని మనం ఈ తుని నియోజకవర్గంలో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో మీరందరూ కూడా యనమల రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవం, యనమల దివ్య గారి మీద ఉన్న గౌరవం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున మీరందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వల్లూరు గ్రామ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చే కార్యకర్తలకి, అలాగే వైఎస్ఆర్ మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, యనమల రామకృష్ణ గారి తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ మీ గౌరవానికి భంగం కలగకుండా ఉన్న గౌరవాన్ని ఇంకా పెంపొందించే విధంగా యనమల దివ్య గారు మిమ్మల్ని చూస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి దివ్య గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒక్కొక్కరు లైన్లో వస్తే కండువలేసి